దేవునికి మహిమ కలుగును గాక. దేవాతి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. కీర్తన గ్రంథం 21వ అధ్యాయంలోంచి, యెహోవా రాజా నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభిక్షం నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవుల నుండి వచ్చు ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజ కిరీటము నీవు ఉంచి ఉన్నావు. దేవాతి దేవుడు వాక్యం ద్వారా మనల్ని బలపరుతుంటుండగా మనం వాక్యాన్ని నెవరవేసేవారుగా, వాక్యాన్ని వినేవారుగా మనము ఉండేవారుగా ఉండాలండి. ఇది నాన్న ఎక్కడ చూసినా ఆశీర్వాదాలు, స్వస్థతలు ఇవే ఉన్నాయి. కానీ మనం దేవుణ్ణి వెతికేవారుగా మనం ఉన్నప్పుడు, దేవుని కొరకు పరిగెత్తేవారుగా, లేతే దేవుని కొరకు బ్రతికేవారుగా, ఆయనలో ఉన్న ఆ మహిమ ప్రభావములను మనం గ్రహించేవారుగా ఉన్నప్పుడు, ఆయన ఎంతగా ఒక మనిషిని ప్రేమించాడో దాన్ని గ్రహించినట్లయితే మనం ఆశీర్వాదాల కొరకు మనం పరుగులెట్టక్కర్లేదండి. ఆశీర్వాదాలే మన ఎంట పరుగులెట్టుకునేలాగా దేవుడు మన పక్షాన చేస్తాడు. నీ మనోభిక్షం అంతటిని దేవునికి తెలుసు. నీవు ఏ రీతిగా దేవుని పక్షాన నిలబడి ఉన్నావో ప్రతి హృదయమును ఆయన పరిచాలించే దేవుడు, పరీక్షించే దేవుడు. ఈ పరిచాలన చేసే దేవుడు ఆనాడు శిశువులు చూడండి, యేసు ప్రభు వారిని, అయ్యా నేను పొద్దునుంచి మిమ్మల్ని ఎదుగుతూ ఉన్నాము అన్నప్పుడు యేసు ప్రభు వారు అంటారు, మీరు ఎందుకు ఎదుగుతున్నారో నాకు తెలుసు, మీరు రొట్టె ముక్కల గురించే కదా నన్ను ఎదుగుతున్నారు అంటాడండి. మనం రొట్టె ముక్కల గురించి కాదండి, మనిషి బ్రతికేది రొట్టె వలన కాదు, దేవునిచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు అని దేవుని వాక్యం చలవిస్తూ ఉంది. అతని మనోభిక్షం అంతటిని సఫలము చేసే దేవుని వెతికేవారుగా ఉండాలి. దేవుడు అంటాడు, నన్ను వెతుకునేవారు నన్ను కనుగొంటారు అని అంటాడండి. నువ్వు శ్రద్ధగా వెతికిన ఎడల నువ్వు నన్ను కనుగొంటావు అని అంటాడండి. దేవుడు పక్షంగా మనం ఎప్పుడైతే లోతైన ఆత్మీయతలోనికి ఆయన్ని అనుభవించే వారిలాగా మనం ఉంటామో, ఆశీర్వాదాల కొరకు మనం పరిగెట్టవలసిన పని లేదు. ఆశీర్వాదాల కొరకు దేవుడిని అడగవలసిన పని కూడా మనకు లేదు. ఎందుకంటే దేవుడే ముందుగానే మనకు వాగ్దానం చేశాడు. అబ్రహాము సంతానమైన మీరందరికీ కూడా అబ్రహాముకు చెందిన ఆ ఆశీర్వాదములన్నిటికీ మీరు కూడా వారసులై ఉన్నారు అని దేవుడు చలవిచ్చాడండి. అబ్రహాముని దేవుడు చెయ్యెత్తి ప్రమాణకము చేసి, నీ సంతానం అంతటిని నేను ఆశీర్వదిస్తాను, దీవిస్తానని చలవిచ్చిన దేవుడండి. దేవాతి దేవుడు నీ నా కొరకు దిగివచ్చి ప్రాణము పెట్టడానికి ఆయన ఇష్టపడిన దేవుడు. మనకు కావలసిన ప్రతి అవసరతను ఆయన ఇవ్వగలిగిన దేవుడు అండి. మనం ఆశీర్వాదముల కొరకు మనం పరిగెట్ట అవసరం లేదు. అబ్రహాముని పిలిచాడు, ఆ పిలుపును నమ్మాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ దేశం వెళ్ళాలో తెలియదు, ఏ ప్రాంతం వెళ్ళాలో తెలియదు. దేవుడు రమ్మన్నాడు అంతే. తన ఉన్నతమైన మరి ఆ దేశం నుండి తన రక్త సంబంధులు, బంధుమిత్రులు, తల్లిదండ్రులు అందరినీ విడిచిపెట్టి వచ్చిన మరి అబ్రహామును దేవుడు ఎంతగా దీవించాడో మనందరికీ తెలిసిన విషయమే. మరి వాళ్ళున్న స్వదేశం అంతటిని పట్టజాలని దేవుళ్ళతో మరి దేవుడు నింపి ఉన్నాడండి. మనం దేవుడు ఏమంటాడంటే, యేసు ప్రభు వారు మీరు దరిద్రులై ఉన్నప్పుడు నా ధన సమృద్ధి అంతటి మీకు ఇవ్వడానికి మీ నిమిత్తంగా నేను దరిద్రుడనయ్యాను అంటాడండి. దేవుడు ఒక మనిషిని ప్రేమిస్తే ప్రాణము పెట్టినంతగా మనల్ని ప్రేమించాడు. ఆశీర్వాదాలు మన అడక్క ముందే దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచాడండి. ఆశీర్వాదాల కొరకు మనము పరుగులెట్టవలసిన పని లేదు. దేవాతి దేవుని మనం వెతికినట్లయితే, ఆయన శిలువ సాక్షిగా మనం బ్రతికినట్లయితే, ఆయన మన కొరకు మరణించి పునరుద్ధానుడై నీ కొరకు నా కొరకు మళ్ళీ తిరిగి లేచాడు. ఆయన స్థలములో మనం ఉండటానికి దేవుడు నిన్ను నన్ను సిద్ధపరుస్తున్నాడని మనం ఆ పరలోక మోక్షము కొరకు, ఆ పరలోక రక్షణ కొరకు, ఆ పరలోకమైన ఆసీనుడైన దేవుని సింహాసనం యొద్దకు మనం చేరేవారుగా మనం ఉండటానికి ఇష్టపడేవారుగా మనం ఉండాలండి. దేవుడు అంటాడు, నా నీతిని, నా రాజ్యమును మీరు వెతకండి అని అంటాడు. మనమేం ఎదుగుతున్నామంటే లోక సంబంధమైన ఎదుగుతున్నాం, లోకానుసారమైన ఆశీర్వాదాల కొరకు ఎదుగుతున్నాం, ఈ ప్రకృతి సంబంధమైన ఆశీర్వాదముల కొరకు మనం పరుగులెడుతూ ఉన్నాం. మనము జీవించేది తాతకాలమైన నివాసంలో కొంతవరకే. దేవాతి దేవుడు నీ నా కొరకు
ఆ కలవరి సిలువలో చేసిన త్యాగాన్ని మనం అనుక్షణము గుర్తు చేసుకునేవారుగా ఉండాలండి. పనికిరాని మనల్ని, ఏ యోగ్యత లేని మనల్ని, పనికి శిథిలమైపోయిన మన బ్రతుకుల్ని బాగు చేయటమే కాదు, మన పాపములన్నీ ఆయన భరించడమే కాదు, ఆయనుండు స్థలములో మనముండులాగున ఆయన మనకంటే ముందు వెళ్ళి నీ కొరకు నా కొరకు స్థలములను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ ఆశ్రదము కొరకు మనం ఎదికేవారిగా ఉండాలండి. ఈ ఆశ్రదముల కొరకు అనుక్షణము మనం మెలకువగా ఉండి విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. మెలకువగా ఉండి దేవుణ్ణి అడిగేవారుగా ఉండాలి. అతన్ని శ్రేయస్కరమైన ఆశ్రదములతో నేను అతన్ని ఎదుర్కొనుచున్నాను అంటున్నాడండి. దేవాతి దేవుడు ఒక మనిషిని ప్రేమిస్తే ఆ మనిషిని దరిద్రుడిగా ఉంచడానికి కానీ, దిగంబరిగా లేతే ఏమీ లేని నిష్ఠ దరిద్రుడిగా ఉంచడానికి దేవుడు ఇష్టపడాడండి. ఆయన రారాజు, ఆయన్ని నమ్మిన వారు, ఆయనలో పెనుగులాడిన వారిని, ఆయనలో అంటకట్టబడిన వారిని ఈ లోకంలో తలగా ఉంచుతాడు కానీ తోగ్గా ఉంచడండి. ఎప్పుడు ఆయన బిడ్డలకు ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆయన ఉద్దేశము కలిగి ఉన్నాడు. మనం పరుగులెట్టేది, దేవుని అడిగేది ఈ శరీర పోషణ కొరకు, లేదా ఈ లోక ప్రకృతమైన సంబంధమైన ఆశీర్వాదాల కొరకు కాదు, కానీ పరలోక నిత్యరాజ్యంలో చేరటానికి, ఆ నిత్య మహిమలో ఆయనతో పాటు యుగ యుగములో మనం ఉండటానికి, అట్టి విధమైన కృపను మనం పొందుకోవటానికి, ఈ లోకములో మనం బ్రతికినంత కాలము మనం పరలోకమును చూసేవారిగా ఉండటానికి, ఆ నిత్య మహిమలోనికి మనం చేరేంత వరకు కూడా ఆ పరలోక సింహాసనం వైపుకు చూచేవారిగా ఉండాలండి. ఆశీర్వాదం అంటే ఏంటండి? ప్రకృతమైన సంబంధమైన ఆశీర్వాదములు కాదు మనకు కావలసింది. మనకు కావలసింది ఏదైనా ఉందంటే యుగ యుగములు ఆయనతో జీవించే ఆశీర్వాదం మనకు కావాలి. యుగ యుగములు ఆయనతో నిత్యము ఆయనతో బ్రతికడానికి దేవుడు మనకు ఒక ఆశీర్వాదకరంగా, ఒక కృపగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడండి. మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించాడు. చూడండి, మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూడండి ఈ లోకపరమని కష్టపడిన కట్టుకున్న ప్రతి పురములు కూడా కూలిపోతూ ఉన్నాయి. ఈ ఆశ్రదాల కొరకు మనం పాకులాడవలసిన పని లేదు. ఒకప్పుడు ఇదంతా ప్రకృతి అంతటిని కూడా అగ్నివేణములతో కాలబోతుందని దేవుని వాక్యం చెలవిస్తూ ఉంది. ఆయన దొంగవలే రానై ఉన్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టి ఆయన విలువైన రక్తమును నీ కొరకు చిందించి నీ ప్రతి పాపమును కడిగి ఆయన నీ కొరకు మళ్ళీ ఆయన ఆహారోనుడుగా రానయ్యున్నాడు. దేని కొరకు? దేవరాత్రులు ప్రయాసపడుతూ ఉన్న ఒకసారి నువ్వు ఆలోచించుకున్నట్లయితే, దేవాతి దేవుడు నిత్యము ఆశ్రదకరుగులుగా వారిని నియమించి ఉన్నానని దేవుని వాక్యం చెలవిస్తూ ఉందండి. నిత్యము ఆశ్రదకరుగుడుగా నేను అతన్ని నియమించుకున్నాను అంటున్నాడు. గౌరవ ప్రభావములు నేను అతనికి ధరింపచేసి ఉన్నాను అంటున్నాడు. నిత్యము ఆశ్రదకారకుడుగా ఉండడానికంటే నిత్యము మనం ఈ లోకంలో ఉండం కదండి. నిత్య ఆశీర్వాదం అంటే దేవుని పరలోక రాజ్యములు మనకు నిత్య ఆశీర్వాదం ఉందండి. నిత్య ఆశీర్వాదము దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. ఎవరికి లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆయన కృపాసమున ఆయనుండు ఆ పరలోక సింహాసనమని ఆసీనుడు ఎదుట మనము కూడా యుగ యుగములు ఆయన బిడ్డలుగా మనం కూడా మహిమలో ఉండటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ లోకములో ఉన్న ఏ ప్రకృతి సంబంధమైన ఆశీర్వాదముల కొరకు కాదు కానండి, ఆ నిత్యరాజ్యముల కొరకు ఆశీర్వాదములు కరగా మనం జీవించడానికి ఆయన వైపుకు చూచి ఆయనలో పెనవేచుకుపోయి ఆయనకు ఈ లోకంలో ఒక సాక్షిగా మనం బ్రతకటానికి దేవుడు నిన్ను నన్ను ముందుగా ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, మనల్ని రక్షించుకున్నాడు. మన ప్రతి పాపమును ఆయన రక్తంలో కడిగి వేశాడు. ఈ లోకంలో ఉన్నంతసేపు మనం ఒక సాక్షిగా ఆయనకి మహిమార్థంగా బ్రతకడానికి మనమందరము కూడా ఆయన పైన ఉన్న అపారమైన ఆ ప్రేమను మనం చూపించేవారిగా మనం ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా ఆయన త్వరలో రానయ్యున్నాడు. త్వరలో ఆయన మెగాలుడై మనలందరినీ అనిత్యరాజ్యమునకు చేర్చబోతున్నాడు. ఈ కొద్ది మాటలు తన ఎన్నికల్లో దీవించునుగాక. ఆమేన్.